కడప జిల్లా వ్యాప్తంగా 16 మంది వాలంటీర్లను తొలగించింది ఎన్నికల కమిషన్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారని వారిపై ఫిర్యాదు వెళ్లడంతో చర్యలు తీసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో దొమ్మర నంద్యాలలో 11 మంది, రాయచోటి నియోజకవర్గంలో చిన్న మండలంలో 4, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1పై వేటు వేసింది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాల్లో 3 గ్రామాలకు చెందిన 16 మంది సిద్ధం ప్రచార సభలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, కడపలో ఏ నియోజకవర్గాల్లో ఈసీ వాలంటీర్లపై వేటు వేసింది? ప్రస్తుత ఉమ్మడి కడప జిల్లాలో జమ్మలమడి కావచ్చు, అదే రాయచోటి నియోజకవర్గం చిన్నమండ్యం కావచ్చు, అలాగే పొద్దుటూరు నియోజకవర్గంలో ఒకరిని, జమ్మలమడుగు నియోజకవర్గం దొంబర నంద్యాలలో 11 మందిపై వేటు వేసింది. అలాగే రాయచోటి నియోజకవర్గం చిన్నమండ్యంలో 4పై వేటు వేసింది. గత 3 నెలల నుంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు వాలంటీర్లు అనే విధంగా ప్రతిపక్ష నేతలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలా బీజేపీ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ వీరిపై వేటు వేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటరీ వాళ్ళ మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓటర్లను భయోందలకు గురి చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే విధంగా ప్రతిపక్ష నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో నిన్నటి రోజున ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తిగా 16 మంది వాలంటీర్లపై వేటు వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ మధు.